సమీపించి దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయువ. ఆ పట్టణంలో ఒకవేళ 70 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలో ఉన్న 70 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయకాయవా. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపడకు నీకు దూరం అవును కాక, నీతిమంతుని దృష్టితో సమానంగా ఇచ్చడం నీకు దూరం అవును కాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణంలో 70 మంది నీతిమంతులు నాకు కనపడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని ఖాళీలను అని. చాలా ప్రభునందు ద్వారా ఈ సమయంలో మనమందరం కూడా విశ్వాసవీరుడైన అబ్రహాము గురించి, అబ్రహాము చేసిన ప్రార్థన గురించి మనం వింటూ ఉన్నాం. ఈరోజు విశ్వాసవీరుడు అబ్రహాము 7వ భాగముగా ఆయన చేసిన విజ్ఞాపన గురించి మనం వింటూ ఉన్నాం. ప్రభునందులారా, విజ్ఞాపన అంటే మనందరికీ తెలుసు, ఇతరుల కొరకు చేసేటువంటి ప్రార్థనని విజ్ఞాపన ప్రార్థన అంటారు. మన కొరకు, మన కుటుంబం కొరకు మాత్రమే కాకుండా ఇతరుల కొరకు చేసేటువంటి ప్రార్థన. ప్రభునందులారా, ఇతరుల కొరకు చేసినటువంటి ప్రార్థనలో అబ్రహాము ఇక్కడ మనం గమనించినట్లయితే లోతు యొక్క కుటుంబం గురించి ప్రార్థన చేయడం జరిగింది. ఏ విధముగా అంటే మనం 20వ వచనాన్ని మనం చదివాము. అంతకంటే ముందు 16వ వచనంలో మనం గమనించినట్లయితే అప్పుడు ఆ మనుష్యులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచి అబ్రహాము వారిని సాగన కొరకు వారితో కూడా వెళ్ళి. అప్పుడు ఆ మనుష్యులు అని ఇక్కడ రాయబడింది. ఏ మనుష్యులు? మనం గత వారంలోనే మనం విన్నాం కదా, విశ్వాస వీరురాలైన శారా గురించి మనం విన్నప్పుడు, మరి శారాలో ఉన్న కొన్ని లక్షణాలలో ఆమె భర్త మాట విని చక్కని ఆతిథ్యం అందించింది అని మనము విన్నాం. ఎవరికి ఆ ఆతిథ్యం అందించింది అంటే దేవదూతలు, మరి 3 దేవదూతలకి ఆ ఆతిథ్యాన్ని, దేవుని పిలుపు మేరకు వచ్చినటువంటి వారికి ఆ ఆతిథ్యాన్ని అందించినట్టుగా మనం చూస్తున్నాం. వారు భోజనం చేశారు. చేసిన తర్వాత మరి మనం పోయిన వారం విన్నాం, మరి నీకు సంతానం కలుగుతుందని చెప్పినప్పుడు శారా నవ్వడం, నవ్వేతరాలు నవ్వితివి అని చెప్పిన తరువాత అప్పుడు ఆ మనుష్యులు అక్కడి నుండి లేచి, ఎక్కడి నుంచి వాళ్ళు ఎక్కడున్నారు ఆ సమయంలో? అబ్రహాము ఇంటి మీద ఉన్నారు. లేచి ఎక్కడ చూశారు? సొదొమ తట్టు చూశారు. సొదొమ తట్టు చూసి అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళారు. ఆ మనుషులు ఏం చేశారు? సొదొమ తట్టు చూసి అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళను. అప్పుడు యెహోవా అన్న మాట, నేను చేయబో కార్యము అబ్రహాముకు ఎందుకు దాచాలి? అబ్రహాము దాచవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అలాగనే బలము గల గొప్ప జనమవుతాడు. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడతాయి. ఎక్కడగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతని కలుగ చేయనట్లు తన తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతను వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అని చెబుతూ ఆయన ఏమాత్రం దాచవలసిన అవసరం లేదు అని సొదొమ పట్టణం గురించి మాట్లాడుతున్నారు. 20వ వచనం, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది. అంటే ఈ మాటలు ఎవరు చెప్తున్నాడు? అబ్రహాముకు చెప్తూ ఉన్నాడు. అబ్రహాముకు ఎందుకు దాచిపెట్టాలి? ఉన్నవాల్సిన చెప్పేసి సరిపోతుంది కదా అబ్రహాము అని అబ్రహాముకు దేవుడు చెబుతూ ఉన్నమాట. అయితే ప్రభువుల ద్వారా మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది అంటున్నాడు. మొర అంటే ఏంటి? ఏంటంటే మొర అంటే చెప్పండి, ఏంటి? ఏమంటున్నారు మొర అంటే? మొర అంటే ప్రార్థన అంటారు. ఇంకో భాషలో చెప్పాలంటే కేక అంటారు.
మరి సొదొమ గొమొర్రా పట్టణస్థులు ఈ దేవుడు చెప్పినట్లుగా మొరపెట్టాలంటే వాళ్ళు ప్రార్థన చేశారని అర్థమా? ఇంకా వారు ప్రార్థన చేయలేదు. అయితే ప్రభునందు మరొకటి అంటున్నాడు అంటే అక్కడ వినబడేటువంటి ఆకంఠనలు, ఆ పట్టణంలో జరుగుతున్న అన్యాయాలు, ఆ పట్టణంలో జరుగుతున్న అక్రమాలు, వాటి వలన బాధలు పడేటువంటి ఆకంఠనలు, కేకలు గొప్పది అంటున్నాడు దేవుడు. వాటిని కూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపము బహుపారమైనది కనుక. ఈ విషయాలు మనము ఎందుకు పట్టణాన్ని నాశనం చేస్తున్నాడు అన్నది మనం రేపెట్టాం. విశ్వాసవీరుడైన అబ్రహాము పార్ట్ 8.5లో సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎందుకు నాశనం చేయాలనుకున్నాడు దేవుడు అన్నది రేపు సండే మనము ఆ విషయాలు వింటాం. అయితే ఇప్పుడు అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణం గురించి విజ్ఞాపన చేసినట్టుగా మొర గొప్పది కనుకను వాటి పాపము బహుభారమైనది కనుకను నేను దిగిపోయి నా ఎద్దకు వచ్చిన ఆ మొర చొప్పునని వాడు సంపూర్ణంగా చేసిరో లేదో చూచేదని నేను చేయనియగా నేను తెలుసుకుంటున్నాను. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళి అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచుండెను. చూడండి ప్రపంచంలో మరి నేను దిగిపోయి నా ఎద్దకు వచ్చిన ఆ మొర చొప్పునని వారు సంపూర్ణంగా చేసినో లేదో చూసేదని చెప్పి చేయనియగా నేను తెలుసుకుంటున్నాను చెబుతూ ఆ మనుషులు అక్కడి నుంచి తిరిగి వెళ్ళారు, సొదొమ వైపుగా వెళ్ళారు. వారు సొదొమ వైపుగా వెళ్ళినప్పుడు అబ్రహాము ఎక్కడున్నాడు? అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉన్నాడు. ఏంటి యెహోవా సన్నిధిని? యేసుక్రీస్తు వారు దేవుడి సన్నిధి గురించి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఎక్కడైతే నా నామమున 2-3 కూడి ఉంటారో అదే ఆయన సన్నిధి. అక్కడ ఈ 3 మనుషులు అక్కడ కూడి ఉండడం జరిగింది. ఆ సన్నిధి నుంచి, ఆ సన్నిధిలోని అబ్రహాము అక్కడే ఉన్నాడు. వాళ్ళైతే వెళ్ళారు. అయితే వెళ్ళిన తర్వాత అబ్రహాము వాళ్ళ తర్వాత సమీపించి అప్పుడు అబ్రహాము విజ్ఞాపన చేస్తున్నాడు. అబ్రహాము ఏమని విజ్ఞాపన చేస్తున్నాడంటే సమీపించి ఎక్కడను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా అని ప్రార్థనలో ప్రశ్న వేస్తూ ఉన్నాడు, విజ్ఞాపనలో ప్రశ్న వేస్తూ ఉన్నాడు. దుష్టులతో కూడా అంటే ఆ పట్టణాన్ని దేవుడు ఏం చేయాలనుకున్నాడు? నాశనం చేయాలనుకున్నాడు. ఎందుకు నాశనం చేయాలనుకున్నాడు రేపు వింటాం. కానీ అయితే నాశనం చేయాలనుకున్నాడు. నాశనము నీవు ఎలా చేస్తావు? దుష్టులు అక్కడ ఆ పట్టణంలో దుష్టులు మాత్రమే కాదు కదా, నీతిమంతులు కూడా ఉంటారు కదా. మరి ఆ పట్టణాన్ని నాశనం చేసినప్పుడు దుష్టులతో పాటు నీతిమంతులను కూడా నీవు నాశనం చేస్తావా అని తన విజ్ఞాపనలో దేవుని ప్రశ్నిస్తున్నాడండి. నాశనం చేయవా అని అడిగినప్పుడు ఇంకా ఏమంటాడు? 20వ వచనం 18 ఆ పట్టణంలో ఒకవేళ అంటే అబ్రహాముకి ఇంకా తెలియదన్నట్లుగా, అంటే అబ్రహాముకు అక్కడ ఎంతమంది నీతిమంతులు ఉన్నారు, ఏ కుటుంబం ఉన్నదో అబ్రహాముకు తెలుసు. కానీ మాట వరుసకు అంటున్నాడు, ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే, ఉండండి, ఒకవేళ ఆ పట్టణంలో కొన్ని 100 మంది ఉండవచ్చు, కానీ ఆ 100 మందిలో 1000 మంది కావచ్చు. ఆ 1000 మందిలో 1000 మందిని నాశనం చేస్తావా? లేక అందులో 50 మంది నీతిమంతులు ఉంటారు, మరి ఆ 950 మంది అవినీతిమంతుల కొరకు ఈ 50 మంది నీతిమంతులను కూడా చంపేస్తావా అంటున్నాడు, నాశనం చేస్తావా అని అడుగుతూ ఉన్నాడు. నీతిమంతులు ఉన్న ఎడల దానిలో ఉన్న 70 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయవా అంటూ ఆ చొప్పున చేసి ఇంకేమన్నాడు? ఆ మాట చెప్పడమే కాకుండా ఆ విధంగా చేసి
1000 మంది ఆ పట్టణంలో ఉన్నట్లయితే 50 మంది నీతిమంతులు ఉన్నా కూడా ఆ 950 మందితో కలిపి ఈ 50 మందిని కూడా నాశనము చేయువాడు దేవుడు అనేటువంటి మాట నీకు దూరం అవును, నీకు దూరం అవును కాక నీతిమంతునితో నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుక. నీతిమంతుని వేరే, దుష్టుని వేరే. నీతిమంతునితో మాట్లాడినట్లుగా దుష్టునితో మాట్లాడాలి. నీతిమంతుని ఒకలాగా, దుష్టుని ఒకలాగే ఉంటారు. నీతిమంతునితో దుష్టునికి ఏమాత్రము కూడా ఏంటండి పొత్తు లేదు. నీతిమంతుడు వేరే విధంగా ఉంటాడు, దుష్టుడు వేరే విధంగా ఉంటాడు. అయితే నీతిమంతు శిక్ష పడవలసింది ఎవరికి? దుష్టునికి, నీతిమంతునికి కాదు. కానీ నీతిమంతునికి దుష్టునికి ఒకే విధంగా శిక్ష అనేది ఉండకూడదు. అయితే పరమంతులాగా మనం గమనించినట్లయితే నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరముగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా అని చెప్పినప్పుడు సర్వలోకానికి తీర్పు తీర్చేటువంటి వాడు, ఈ తీర్పు తీర్చేటువంటి వాడు న్యాయం చేయడా. ప్రభువులారా, సర్వలోకమునకు తీర్పు తీర్చేటువంటి వాడు న్యాయము చేయడా అని దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. అన్నప్పుడు అప్పుడు యెహోవా మాట్లాడుతున్న మాట 26వ వచనం. యెహోవా సొదొమ పట్టణములో 10 మంది నీతిమంతులు నాకు కనబడిన యెడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదును అనెను. ఎవరండి? అబ్రహాము ప్రశ్న చేసిన ప్రార్థనలో వాటికి సమాధానంగా దేవుడు చెబుతున్నాడు, ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉన్నా కూడా చాలు, ఆ పట్టణము రక్షించబడుతుంది. ఎందుకంటే ఈ 50 మంది నీతిమంతుల ద్వారా పట్టణం అంతా కూడా రక్షించబడుతుంది. కాబట్టి ఒక సమయం అనేది ఇస్తాను అన్నట్లుగా దేవుడు చెబుతూ ఉన్నాడు. 50 మంది నీతిమంతులు ఉంటే కూడా ఆ పట్టణాన్ని నాశనం చేయను. మరొక మాట అక్కడే 20వ వచనం. అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాటలా తెగించుచున్నాను. ఎవరన్నా దగ్గర ఇక్కడ మనం గమనించినట్లయితే 27వ వచనంలో ఒక మాట చెప్పేశాడు. ఏమని? 50 మంది నీతివంతులుంటే నువ్వు నాశనం చేస్తావా చేయవా అని అయినప్పుడు దానికి సమాధానంగా దేవుడు చెప్పాడు. దేవుడు సమాధానం చెప్పిన తర్వాత ఇప్పుడు దీనత్వంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమంటాండి? ఎంత తగ్గిపోతాడండి. ఏంటంటే ధూళియు బూడిదయునైనా అంటే ఎంతో తగ్గింపుతో దీనత్వంతో ధూళినైన వాడను బూడిద కలిగిన వాడను నేను ప్రభువుతో నేను దేనికి పనికి రాని వాడని ఎంచుకుంటున్నాడు అబ్రహాము. దేనికి పనికి రాని వాడాలైన నేను దేవునితో మాట్లాడడానికి సమయంలో తెప్పించగలుగుతున్నాను. అయితే ఏంటి అంటే 10 మంది నీతిమంతుల్లో ఏమంటాడండి? అప్పుడు ఎంతమంది చెప్పాడు? 50 మంది. ఇప్పుడు ఎంతమంది అంటున్నాడు? 50 మందిలో ఒకవేళ 5 తక్కువైతే ఎంతండి? 5 తక్కువైతే ఎంతమంది అవుతారు? 45 మంది. 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు 5 తక్కువైనందున 50 మంది లేరు, కేవలం 45 మంది ఉన్నారు. మరి ఈ 45 మంది ఉన్నందుకు ఆ పట్టణమంతయు నీవు నాశనము చేయుదువా అని మరలా అడిగాడు. రెండోసారి ఫస్ట్ ఏమో 50 మంది గురించి అడిగాడు, రెండవసారేమో 45 మందిని గురించి అడిగాడు. అందుకు ఆయన అప్పుడు ఏమంటాడు చదవండి. అందుకు ఆయన అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయను అని. 50 మంది కాదండి, 45 మంది ఉన్నా కూడా ఆ పట్టణానికి దేవుడు నాశనం చేసేవాడు కాదు. అదే అంటున్నాడు, 45 మంది ఉంటే కూడా చాలు, నేను ఆ పట్టణానికి నాశనం చేయను అంటున్నాడు. 29వ వచనం.
అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు ఒకవేళ అక్కడ 40 మందియే కనబడితే, ఫస్ట్ ఏమో 50 మంది చెప్పాడు, రెండోసారి 45 మంది చెప్పాడు, ఇప్పుడు ఎంతమంది చెప్తున్నాడు? ఇంకా ఆయన తగ్గించాడు. ఇప్పుడు ఎంతమంది? ఒకవేళ 40 మంది కనబడితే. చూడండి ఇంత ప్రయాస, విజ్ఞాపనము. పట్టు విడవకుండా ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాం. పట్టు విడవకుండా 50 మంది చెప్పేశాడు. 50 మంది చెప్తే సరిపోతాయి కదా. ఒకవేళ 50 మంది లేకపోతే 45 మంది ఉంటే, 45 మంది చెప్తే కూడా సరిపోతే 45 మంది కాకుండా 40 మంది ఉంటే అని అడుగుతున్నాడు. 40 మంది బట్టి నాశనం చేయలేదు అని చెప్పగా ఏమంటాయండి? ఏమంటండి? ఒకవేళ 40 మంది కనబడలేము అడిగినప్పుడు ఆయన 40 మందిని బట్టి నాశనము చేయకయును అని చెప్పాడు. 50 మంది ఉంటే నాశనం చేయడంట, 45 మంది ఉంటే నాశనం చేయడంట, 40 మంది ఉన్నా కూడా నాశనం చేయము. ఇప్పుడు ఏమంటున్నాడు? కింద అతడు ప్రభువు కోపపడ్డాడు. ఆటోమేటిక్గా విసిగిస్తున్నాడు కాబట్టి ప్రభు ఒకవేళ కోపపడతాడేమో. నా 50 మంది అని చెప్పాను, 45 మంది అని చెప్పాను, 40 మంది అని చెప్పాను, మళ్ళీ మాట్లాడితే ప్రభు ఎక్కడ కోపడతాడేమో అని ముందు జాగ్రత్తతో ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడలేను. ఒకవేళ అక్కడ 30 మందియే నాకు కనబడిన ఎడల అక్కడ 30 మందియే కనబడలేమో అయినప్పుడు చూడండి ఇక్కడ వాళ్ళ ప్రేమ ఏమంటాడండి? 50 మంది పోయింది, 40 మంది పోయింది, 40 మంది పోయింది, మూడోసారి మాట్లాడుతున్నాడు. ఒకవేళ 30 మంది కనబడితే 10 తగ్గించాడు. 50 మందిలో ఒకసారి 5 తగ్గించాడు, రెండోసారి ఇంకో 5 తగ్గించాడు, ఇప్పుడు డైరెక్ట్ గా 10కి వచ్చింది. ఒకవేళ 30 మంది కనబడలేము అని అన్నప్పుడు అప్పుడేమంటాడు దేవుడు? నాకు ఒకవేళ కనీసం 30 మంది కనబడడం కూడా చాలు. కనీసం 30 మంది కనబడినా కూడా ఆ పట్టణాన్ని నేను నాశనము చేయకుందును అన్నాడండి. తర్వాత ఏమన్నాడు? ఇంకా అందుకు అతడు ఇదిగో ప్రభుతో మాట్లాడడం అయిపోలేదండి. 50 మంది నుంచి 45 మందికి, 45 నుంచి 40కి, 40 నుంచి 30 వచ్చాడు. 30తో అయిపోయిందా? అయిపోలేదండి. ఇంకా పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు, పట్టు విడవకుండా ప్రార్థన చేస్తున్నాడు. అయితే మళ్ళీ ఏమంటున్నాడండి? ఒకవేళ అక్కడ 20 మంది కనబడదునేమో అన్నాడు. 20 మంది ఒకవేళ కనబడదునేమో అనేటప్పుడు ఆయన ఏమంటున్నాడండి? ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందురు అన్నాడండి. 50 మందికి చెప్పినట్లుగానే, 45 మందికి చెప్పినట్లుగానే, 40 మందికి చెప్పినట్లుగానే, 30 మందికి చెప్పినట్లుగానే ఇప్పుడు 20 మందికి కూడా చెబుతున్నాడు. పట్టణాన్ని 20 మంది ఉంటే కూడా నాశనం చేయాలి. ఇంకా అయిపోయినా ఇంకా ఉన్నాడు. అతడు ప్రభువు కోపం పడని ఎడల ఎన్నోసారి ఇది ఎన్నోసారి? మొదటిగా 50 మంది, రెండవది 45 మంది, మూడవది 40 మంది, నాలుగవది 30 మంది, ఐదవది 20 మంది, ఆరవది ఇప్పుడు 6వసారి చెప్తున్నాడు. ఎన్నిసార్లు ఎంత పట్టు చేస్తున్నాడు, ఎంత ప్రయాసపడుతున్నాడు తన అన్న కుమారుని రక్షించుకోవడం కోసం. ప్రభువు కోప పడని ఎడల నేను ఇంకొక మాట మాట్లాడుతున్నా. ఒక్కసారే ఏం మాట్లాడు, మరో మాట మాట్లాడు, 5 సార్లు మాట్లాడినా ఎంతో విసిగిపోయిందో, కోపం వచ్చేస్తుంటుంది. కానీ ఒక్కసారి మాట్లాడేది ఎవరు మాట్లాడాడు? ఒకవేళ అక్కడ 10 మంది కనబడుతున్నాయి, ఒకవేళ అక్కడ 10 మంది 50 మంది కనబడకపోయి, 45 మంది కనబడకపోయి, 40 మంది కనబడకపోయి, 30 మంది లేరు, 20 మంది లేరు, కనీసం 10 మంది అయినా కనబడదువేమో అన్నప్పుడు అప్పుడేమన్నాడండి? కనీసం ఆ 10 మంది ఉన్నా కూడా ఎవరైనా నాశనం చేయకూడదు అన్నాడు. ఇంకా 10 మందితో ఆగిపోయాడండి.
లోతు కుటుంబము 10 మందినైనా రక్షించలేదా, 10 మందినైనా రక్షించలేకపోతుందా అని ఆలోచించాడేమో అబ్రహాము. 10 మందినైనా రక్షించలేకపోతున్నాడు. కానీ లోతు చెప్పాడు, ఎంతో ప్రయాసపడ్డాడు, కానీ ఎవ్వరు కూడా అతని మాటలు వినలేదండి. ఈ రోజుల్లో కూడా బోధించేటువంటి వాళ్ళు బోధిస్తూ ఉంటే సరిగ్గా ఎవరు పట్టించుకోరు, ఎవరు వినరా. ఎవరి మాటలు బాగా విలువిస్తారు అంటే పంచాయతీలకు ఎక్కువగా విలువిస్తారు. పంచాయతీలకు వాళ్ళ మాట మాత్రం ఖచ్చితంగా వేదాంతంగా పాటిస్తారు, కానీ పాస్టర్ల మాటలు సేవకుల మాటలు పట్టించుకోరు. అసలు ఈయన మాకు చెప్పారే అని విషయం. కాబట్టి ఏమి చెప్పినా కూడా వినడానికి మనసు ఉంటుందండి. ఏదైనా చెప్పింది ఒక మాట చూడండి. ప్రబోధకులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ లోతు వారికి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎన్నో విధాలుగా చెప్పాడు. ఎవ్వరు కూడా ఆ బోధించేటువంటి వ్యక్తి మాటలు ఎవ్వరు పట్టించుకోలేదు. కాబట్టి వాళ్ళు ఏమయ్యారండి? నాశనం, కాలిపోయే పట్టణం అని మనకు తెలుసు. అయితే ప్రభువులారా, యెహోవా అబ్రహాముతో మాట్లాడటం చాలించి వెళ్ళిపోయాడు. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. 10 మందితో చాలించేశాడు. 10 మంది కనీసం 10 మంది రక్షించబడినట్టు ఎవరు నమ్ముతారు? పట్టణము కాలిపోతుంది, పట్టణం నాశనం అవుతుంది. ఈ రోజులో వెళ్తున్నారా? దేవుడు రాక దగ్గరకు వచ్చేసింది. వీళ్ళందరూ కూడా ఈరోజు క్రైస్తవులే సరిగా వినడం లేదు. ఇంకా అల్లోకి ఎందుకంటే క్రైస్తవులే సరిగా వినడం లేదు. నీవు ఈ పని చేస్తున్నావు, ఈ పని చేస్తే నీవు నాశనానికి వెళ్తావు అంటే ఎవరు వింటారా? ఈ పనిలో వెళ్తున్నావు, నీవు నరకములకు పాత్రలు అవుతావు. క్రైస్తవులు వినకపోతే, క్రైస్తవులు వినడం లేదు. ఇంకా అయితే ప్రభువులారా, వాళ్ళు కూడా 10 మంది నీతిమంతులు కూడా అక్కడ లేరండి. ఎంతమంది నీతిమంతులు? కేవలము లోతు యొక్క కుటుంబం మాత్రమే. నీతిమంతులుగా ఉన్నారు, ఇంకెవరు? అయితే ప్రభువులారా, లోతు యొక్క కుటుంబం కొరకు అబ్రహాము ఎంత చక్కగా సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న వారి కొరకు ఎంత చక్కగా, ఎంత పట్టుదలతో ప్రార్థన చేశాడండి, ఎంతో ప్రయాసపడ్డాడు. కానీ ప్రభువులారా, అక్కడ 10 మంది కూడా లేని ఆ పట్టణాన్ని దేవుడు ఏమి చేశాడు, అసలు ఎందుకు నాశనం చేయాలనుకున్నాడు అన్న సంగతులన్నీ కూడా మనం రేపు దినాలు వెళ్తాము. అబ్రహాము ఏ విధంగా మరి దీనత్వంతో ప్రార్థన చేశాడు, అబ్రహాము ఏ విధంగా గోజాడే తత్వంతో ప్రార్థన చేశాడు, అబ్రహాము ఏ విధంగా ఎలా తెగని ప్రార్థన చేశాడో 3 పాయింట్లు మనం విన్నాం ఈరోజు. అబ్రహాము ప్రార్థనలో దీనత్వం. 2వ పాయింట్, అబ్రహాము ప్రార్థనలో పట్టుదల. 3వది, అబ్రహాము ప్రార్థన ఎలా తెగని ప్రార్థన చేశాడు, విసుగు చెందకుండా ప్రార్థన చేశాడు. ఈ వాక్యాన్ని విన్న మనందరూ కూడా ప్రభువుల ద్వారా తరలించినట్లయితే